నమస్కారం వీటి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ వెంకటేశ్వర సమీక్షా సమావేశం. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలపై అధికారులతో సమీక్షించిన అదనపు ఈవో వెంకటయ్య చౌదరి. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశం. శ్రీకాళహస్తి మండలం మంగళపూడి గ్రామంలో భూ రీసర్వే కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. పాల్గొన్న ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, టీడీపీ సీనియర్ నేత తొట్టంబేడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జయచంద్ర నాయుడు. గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురుదక్షిణామూర్తి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ వెంకటేశ్వర్ స్మార్ట్ సిటీ అధికారులను ఆదేశించారు. తిరుపతి స్మార్ట్ సిటీ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్లోని సమావేశ మందిరం నుండి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కు తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ వెంకటేశ్వర్ స్మార్ట్ సిటీ అధికారులను ఆదేశించారు. తిరుపతి స్మార్ట్ సిటీ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్లోని సమావేశ మందిరం నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి స్మార్ట్ సిటీలో భాగంగా తిరుపతి పట్టణంలో చేపట్టిన నిర్మాణాల పనుల పురోగతిపై సమీక్ష నిర్దేశించిన కాల పరిమితిలోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సంబంధించిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో బోర్డు డైరెక్టర్ తుడా వీసీ మరియు జేసీఆర్ గోవిందరావు, తిరుపతి ఎస్పీఎల్ సుబ్బారాయుడు, ఇండిపెండెంట్ డైరెక్టర్లు ప్రొఫెసర్ రామచంద్ర, ప్రొఫెసర్ రమాశ్రీ, సిఇఓ మరియు ఎండియు శారదాదేవి, స్మార్ట్ సిటీ జిఎం చంద్రమౌళి, ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష సమావేశం నిర్వహించారు. కట్టుదిట్టమైన ఏర్పాటు చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు. శ్రీవారికి వార్షిక బ్రహ్మోత్సవాలపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి వచ్చే అధిక మాసం సందర్భంగా 2 సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా ఈ ఏడాది సెప్టెంబర్ 14 నుంచి 23 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 11 నుంచి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లపై అధికారులతో అదనపు ఈవో సమావేశమయ్యారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవ రోజుల్లో ప్రోటోకాల్ మినహా విఐపి దర్శనాలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ దాతల దర్శనాలు రద్దు చేయనున్నారు. విజిలెన్స్, పోలీస్ విభాగాల సమన్వయంతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. టీటీడీ ఇంజనీరింగ్ విభాగం గ్యాలరీల పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. భక్తులకు క్యూ లైన్లు, మాడవీధిలోని గ్యాలరీలు, ఇతర ప్రాంతాల్లో అన్న ప్రసాదాల పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. భక్తులను ఆకట్టుకునే విధంగా విద్యుత్ అలంకరణలు, పుష్ప ప్రదర్శన చేపట్టాలని కోరారు. శ్రీవారి సేవలకు యువకులను ఆహ్వానించి భక్తులకు మెరుగైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాహన సేవలో వీక్షణతో పాటు మూలవిరాట్ దర్శనం అయ్యేలా చర్యలు చేపట్టాలని టీటీడీ కోరింది. శ్రీకాళహస్తి మండలంలోని మంగళపూడి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా చేపట్టిన భూ రీసర్వే కార్యక్రమంలో భాగంగా అర్హత పొందిన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, మాజీ తొట్టంబేడు మార్కెట్ కమిటీ చైర్మన్ జయచంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి మండలంలోని మంగళపూడి గ్రామం నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా చేపట్టిన భూ రీసర్వే కార్యక్రమంలో భాగంగా అర్హత పొందిన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, మాజీ తొట్టంబేడు మార్కెట్ కమిటీ చైర్మన్ జయచంద్ర నాయుడు పాల్గొని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిచ్చి పీక్ స్థాయిలో దాటడంతో రైతులకు ఇవ్వాల్సిన పట్టాదారు పాస్ పుస్తకాలను తన ఫోటోలను ముద్రించుకొని జగనన్న భూ
హక్కు అంటూ రైతులకు మాయమాటలు చెప్పి మోసగించారని, పట్టాదార్ పాస్ పుస్తకాలు కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, దీనిపై విచారణ జరిపించాల్సిందిగా తాను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కోరారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రైతన్నలకు వారి గౌరవాన్ని తిరిగి ఇచ్చే విధంగా పట్టాదార్ పాస్ పుస్తకాలతో క్యూఆర్ కోడ్ తో సంబంధించిన పట్టాదార్ పాస్ పుస్తకాలు నేడు కూటమి ప్రభుత్వం అందజేస్తుందని, ఈ గ్రామంలో రైతులకు తాను లేడు ఈ పట్టాదార్ పాస్ పుస్తకాలు అందజేయటం ఎంతో సంతోషంగా ఉందని, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసాలు ప్రజలు గమనించి రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి విజయం చేకూర్చాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, ఎంఆర్ఓ సుబ్రహ్మణ్యం, శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు, కృష్ణ యాదవ్, తొట్టెంబేడు మాజీ కమిటీ చైర్మన్ జయచంద్ర నాయుడు, ప్రతాప్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెండవది పాపం చెప్పినట్టు 40 లక్షల రూపాయలు పెట్టి మన గ్రామం లోపల సిమెంట్ రోడ్ వేసాం. క్షమించాలి, కొద్దిగా లేట్ అయింది, కానీ కొద్దిగా డబ్బులు అవన్నీ తీసుకొని వచ్చి సార్తో మాట్లాడి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎలక్షన్స్ ముందు కారులో వచ్చింది, కారులో వస్తే సుమారు అంతా తిరుక్కొని లోపల పోవాలంటే దూరం ఉంది, నన్ను నడిచేదానికి సరిగ్గా లేదన్నా. అప్పుడే వర్షం పడి ఉండింది, బుడద ఉంది, జారి పడతారు, కారులో వెళ్దాం ఉన్నారు. సరే కొంచెం ముందు పోయిన తర్వాత గ్రామంలో కొంతమంది పిలికారు. 2 సంవత్సరాలు అయిపోయింది, 2.5 సంవత్సరాలు అయిపోయిందమ్మా. పిల్లలందరూ కూడా ఇక్కడి నుంచి లోపల పోవాలా. పోతే ఆలోచించిన, ఇదేంద్రబ్బా మన దగ్గర కారు ఉంది, పోతాము, పిల్లకాయలు కూడా పరిస్థితి ఏంది, రోజు వచ్చిపోయి ఊరు వచ్చిపోయి పిల్లకాయలు ఎట్టా అని ఆలోచిస్తే అసలు కార్లు ఎక్కించుకొని పిల్లలతో సరదాగా చాక్లెట్లు కార్లు ఇచ్చి మారుతా పోతా ఉన్నాం. పిల్లలు అన్నారు, అన్నా మాకు బాగా కష్టంగా ఉంది, ఇక్కడ కూడా కొద్దిగా ఒకరిద్దరు తాగేసి కూడా కూర్చుంటారు, మేము కొద్దిగా 8వ తారీఖు 7వ తరగతి పిల్లకాయ అయితే కష్టంగా ఉందన్నా, పైగా లైట్లు కూడా లేవు అక్కడ అని చెప్పారు. సరే దీన్ని ఎట్ట చేయాలి బాబా అని చెప్పి గెలిచిన తర్వాత ఈ రోజు రోడ్ వేయడం జరిగింది. నేను మాట ఇస్తా ఉన్నా, వచ్చే ఇంకొక ఈ వైర్ లాగి శ్రీకాళహస్తిలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వ్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయని శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 2.49 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, ఆ ఓట్ల పరిశీలనకు 1200 మంది బిఎల్ఓను నియమించినట్లు వివరించారు. శ్రీకాళహస్తిలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 2.49 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, ఆ ఓట్ల పరిశీలనకు 1200 మంది డిఎల్ఓలు నియమించినట్లు వివరించారు. ఇప్పటికిప్పుడే ఓటర్ల జాబితాల ఫారాలను ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లకు అందజేస్తున్నామన్నారు. మన ఓట్లను భద్రపరచుకోవడానికి మరో వారం రోజులు మాత్రమే సమయం ఉందన్నారు. ఇది ప్రత్యేక కార్యక్రమమని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీఓ వివరించారు. ప్రతి ఇంటికి ఓటర్ల జాబితాకు సంబంధించిన వివరాలను అందించాలన్నారు. గత నెల 16 నుంచి ఈ నెల 15 వరకు సాగుతుందన్నారు. ఇప్పటి వరకు 67% పూర్తి చేశామన్నారు. ఇందులో 4% మాత్రం మ్యాచ్ కాలేదన్నారు. ఇంకా 6 రోజులు మాత్రం ఉందన్నారు. ఈ నెల 21న ఓటర్ల జాబితాలను ప్రచురిస్తున్నామని అన్నారు. చనిపోయిన వారు సుమారు 7,000 మంది ఉన్నారన్నారు. ఎన్యూమరేషన్ ఫారాలను వాపస్ చేయాలి. తమకు వచ్చిన సమాచారం మేరకు సుమారు 15,000 నుంచి 20,000 మంది వరకు తొలగింపులో ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఎవరికైనా రాకుంటే 11 ఆధారాల్లో ఏదో ఒకటి సమర్పిస్తే చేర్చటం జరుగుతుందన్నారు. నియోజకవర్గ ఓటర్లందరికీ కూడా నమస్కారం, మరియు ప్రెస్ మిత్రులందరికీ స్వాగతం. నేడు అనగా 8వ తారీఖు జూలై నెల 2025 తారీఖు వరకు మనం ఎస్ఏఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ రోల్ గురించి మాట్లాడుకున్నట్టయితే, గత నెల 15వ తారీఖు నుంచి ఇప్పటి వరకు 8వ తారీఖు వరకు సుమారుగా 2,49,123 మంది ఓటర్లు ఉండగా, దాంట్లో సుమారుగా 67% వరకు మనం ఇప్పటి వరకు డిజిటలైజేషన్ చేశాము. డిజిటలైజేషన్ చేసిన దాంట్లో కేవలం మనకి 3% మాత్రమే అన్మ్యాప్డ్ ఓటర్స్ కింద వచ్చారు. అన్మ్యాప్డ్ ఓటర్స్ అంటే 2002 ఓటర్స్ లిస్ట్లో కానీ 2 ఓటర్ లిస్ట్ తోటి కంపేర్ చేసుకున్నట్టయితే కేవలం మనకి ఇప్పటి వరకు చేసుకున్న 67%లో కేవలం 4% మాత్రమే మన ఓటర్ లిస్ట్ తోటి మ్యాచ్ కలదన్నమాట. 2002 ఓటర్ లిస్ట్లో అయితేనే లాస్ట్ గత సంవత్సరం జరిగిన మిగతా రాష్ట్రాల్లో జరిగిన ఎస్ఏఆర్ తోటి పోల్చుకున్నట్టయితే కేవలం 5% మాత్రమే జరగలేదు. అది చాలా ప్రజల దగ్గర నుంచి, మరి ఓటర్ల దగ్గర నుంచి, మరీ ముఖ్యంగా బిఎల్ఏస్ దగ్గర నుంచి, బూత్ లెవెల్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇటు అన్ని రాజకీయ పార్టీలు కూడా అందరూ సపోర్ట్ చేయడం ద్వారానే ఈ యొక్క ప్రోగ్రెస్ అయితే మనకు రావడం జరిగింది. ఇప్పుడు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఓటర్లందరికీ కూడా మేము విన్నవించుకుంటుంది ఏమనగా,
కేవలం ఇంకా సుమారుగా 6 రోజులు మాత్రమే ఉన్నది. ఈ 6 రోజులకి సంబంధించి మీరు దయచేసి మీకు ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ని దయచేసి మీరు మీ యొక్క బిఎల్ఓకి రిటర్న్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకు రిటర్న్ చేయాలి మేమంటే, మీరు మీ యొక్క బిఎల్ఓకి రిటర్న్ చేస్తే అది రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఈ నెల 21వ తారీఖుని మనం పబ్లిష్ చేసే ఓటర్ లిస్ట్లో మీ యొక్క పేరు వస్తుంది. మీ యొక్క పేరు వచ్చినట్టయితే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా కోరడం జరుగుతున్నది. రెండోది వచ్చేసి, ఎవరైతే చనిపోయారో ఇప్పుడు వరకు మాకు వచ్చింది చనిపోయిన వాళ్ళు, ఆబ్సెంటీసు, షిఫ్టెడ్, డూప్లికేట్ ఇవన్నీ కలుపుకుంటే సుమారుగా మాకు 6,000 వరకు గుర్తించడం జరిగింది ప్రస్తుతానికి. ఇక మీదట ఇంకా ఎక్కువ వస్తే సుమారుగా మాకున్న అంచనాలు ఎంతవరకు ఉన్నాయంటే 15,000 నుంచి 20,000 వరకు ఈ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది. డెత్ ఒకటే సుమారుగా 7,000 నుంచి 8,000 మంది 8,000 ఓటర్లు అయితే రావడం జరిగింది. ఎవరైనా సరే ఇలాంటి అన్కలెక్టబుల్ ఓట్స్ అంటాము, ఆబ్సెంటీ, షిఫ్ట్, డెత్, డూప్లికేట్ ఓట్స్, ఈ ఓటుకు సంబంధించి ఒకవేళ కానీ మా బిఎల్ఓ కానీ తప్పుగా మార్క్ చేసినట్టయితే మీరు మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే సెప్టెంబర్లో రిలీజ్ చేసే ఫైనల్ రోల్లో మీ యొక్క ఓటు హక్కుని నమోదు చేసే బాధ్యత మా పైన అయితే ఎంతైతే ఉందో మీరు మాకు చెప్పేదాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. రెండోది వచ్చేసి, ఎవరిదైతే డ్రాఫ్ట్ రోల్లో రాలేదో వాళ్ళెవరూ కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. రాలేని ఎడల మేము ఆల్రెడీ పబ్లిష్ చేయడం జరిగింది 11 విధాలైన డాక్యుమెంట్స్. ఆ డాక్యుమెంట్స్లో భాగంగానే మీకు ఓటర్ ఐడి దగ్గర నుంచి ఏ విధమైన ఐడి ఉన్నా సరే 11 రకాల డాక్యుమెంట్స్ అన్ని ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ ఐడి ఉంటే గవర్నమెంట్ ఐడి, లేదంటే తహసీల్దార్ ఇచ్చిన సర్టిఫికేట్ కానీ, ఆర్డీఓ ఇచ్చిన సర్టిఫికేట్ కానీ, ఏదైనా గవర్నమెంట్ నుంచి వచ్చిన సర్టిఫికేట్స్, దేంట్లో అయితే రెసిడెన్స్ ప్రూఫ్ ఉంటుందో అవన్నీ కూడా మీ యొక్క ఓటర్ లిస్ట్లోని మీ యొక్క ఓటు హక్కుని ప్రూవ్ చేసుకునే అవకాశం ఉన్నది కాబట్టి వాటిని బేస్ చేసుకుని మిమ్మల్ని అందరినీ కూడా ఫైనల్ రోల్లో పెట్టడం జరుగుతుంది. సో ఇది మా సైడ్ నుంచి జరుగుతున్నది. దయచేసి శ్రీకాళహస్తి ఓటర్లందరికీ కూడా మరోసారి విన్నవించుకుంటుంది ఏంటంటే, రానున్న 4-5 రోజుల్లో మీకు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్స్ అన్నీ కూడా రిటర్న్ ఇచ్చినట్టయితే మాకు మిమ్మల్ని అందరినీ కూడా డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్లో చేసి మిమ్మల్ని అందరినీ కూడా మన యొక్క డెమోక్రసీలో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కల్పించే అవకాశం మాకు వచ్చినందుకు ఇవన్నిటికి కూడా మీరు అందరూ కూడా కోఆపరేట్ చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజు స్వామివారి బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, ఈఓ బీకే వెంకటేశుడు అధ్యక్షతన సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్, 1 టౌన్ సిఐ, 2 టౌన్ సిఐ, అగ్నిమాపక శాఖ అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖ అధికారులు, దేవస్థాన అధికారులు, ఏరియా హాస్పిటల్ సిబ్బంది, సంబంధిత విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజ స్వామివారి బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, ఈఓ బీకే వెంకటేశులు అధ్యక్షతన సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్, 1 టౌన్ సిఐ, 2 టౌన్ సిఐ, అగ్నిమాపక శాఖ అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, దేవస్థానం అధికారులు, ఏరియా హాస్పిటల్ సిబ్బంది, సంబంధిత విభాగాలు ప్రతినిధులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. ముఖ్యంగా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్యం, తాగునీటి సౌకర్యం, విద్యుత్, వైద్య సేవలు, అగ్నిమాపక చర్యలు, క్యూలైన్ల నిర్వహణ, పార్కింగ్, ప్రసాదాల పంపిణీ మరియు ఇతర సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత శాఖలకు సూచనలు చేశారు. ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి మరియు ఈఓ బీకే వెంకటేశ్లు ప్రతి శాఖ సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించడంతో పాటు భక్తులకు మెరుగైన సేవలు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 50,000 వరకు కాంగ్రిగేషన్ జరిగే ఒక ప్రోగ్రాం కాబట్టి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున జరిగితే బాగుంటుందని కలెక్టర్ అప్రోచ్ చేశాము. ఆన్ బిహాఫ్ కలెక్టర్, ఆర్డీఓ గారు కోఆర్డినేషన్ చేస్తూ మీటింగ్ కండక్ట్ చేస్తాం సార్. ఈ మీటింగ్ వచ్చి ఆర్డీఓ గారు అడ్మినిస్ట్రేషన్ తరఫున అడ్మినిస్ట్రేషన్ నుంచి మనకి టెంపుల్కి ఏం సపోర్ట్ చేయగలుగుతారనే ఉద్దేశం జరిగే ప్రోగ్రామ్ ఇది, ఆ మీటింగ్ ఇది. సో ఆ మీటింగ్లో భాగంగా మనకి ఏదైతే ల్యాండ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఆ ల్యాండ్ డిపార్ట్మెంట్స్ అందరూ పిలవడం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ, తర్వాత మెడికల్ అండ్ హెల్త్ నుంచి, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ జరిగే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ 4 డిపార్ట్మెంట్ అవసరం మనకు ఉంటుంది కాబట్టి ఈ 4 డిపార్ట్మెంట్స్తో అడ్మినిస్ట్రేషన్ తరఫున బిహార్ కలెక్టర్, ఆర్డీఓ గారు కోఆర్డినేషన్ మీటింగ్ జరుపుతున్నారు. అందులో భాగంగా ఆ 4 days ఎలా ఉంటుందని చూపిస్తాము. దాన్ని బేస్ చేసుకొని లాస్ట్ టైం నాకు తెలిసినంత వరకు మీరు లేరు, సీఎం ఉన్నారా? మీరు లేరు, మీరున్నారా? మీరున్నారు, డిఎస్పీ గారు ఉన్నట్టున్నారు. సో ఇది ప్రోగ్రామ్ ఆర్డీ గారు ఉన్నట్టున్నారు, నేను కూడా కొత్తే. అందువల్ల ప్రోగ్రామ్ చూస్తే తెలుస్తుంది. సో అక్కడ మనం ఏ విధమైన బందోబస్తు చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూసుకోవాలి,
తర్వాత మున్సిపాలిటీ నుంచి మాకు ఏం సహాయం కావాలి, తర్వాత సైడ్ నుంచి ఏం సహాయం కావాలని దానికి సంబంధించిన కోఆర్డినేషన్ మీటింగ్ ఇది. సో మా టెంపుల్ నుంచి ఈచ్ పిన్ టు పిన్ అందరి స్టాఫ్ని అలాట్ చేయడము, స్టాఫ్తో మీటింగ్ పెట్టుకోవడము, వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళందరికీ కూడా దీనిపైన ఒక అవగాహన కానీ. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో 2026 జూలై 17వ తేదీ నుండి నిర్వహించనున్న శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈవో బీకే వెంకటేశ్వర్లు, బోర్డు మెంబర్లు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థాన ఆధ్వర్యంలో 2026 జూలై 17వ తేదీ నుంచి నిర్వహించనున్న శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజ స్వామి బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో బీకే వెంకటేశ్వర్లు, బోర్డు మెంబర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజ స్వామి బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడే ఆధ్యాత్మిక వేడుకలని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని ఆకాంక్షించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి బీకే వెంకటేశ్వరు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలను సాంప్రదాయబద్ధంగా వైభవపేతంగా నిర్వహించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలిపారు. ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని పుణ్య ఫలాన్ని పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలక మండలి సభ్యులు కె వైశాలి, కె నాగరాజు, జి గోపినాథ్, డి లక్ష్మమ్మ, ప్రత్యేక ఆహ్వానితులుగా శ్రీ శైలజ, ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఓ హేమమాలిని, పర్యవేక్షకులు శ్రీహరి, ఆలయ ఏవి విద్యాసాగర్ రెడ్డి, ఆలయ పర్యవేక్షకులు సి నాగభూషం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, ప్రోటోకాల్ ఏఈఓ లోకేష్ బాబు, అనుబంధ ఆలయాల చైర్మన్లు, బోర్డు సభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ కేవి కృష్ణారెడ్డి శ్రీనగర్ కాలనీ 2, 3 వార్డ్ సచివాలయాలను సందర్శించారు. అక్కడ నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ కేవి కృష్ణారెడ్డి శ్రీరామ్ నగర్ కాలనీ 2, 3 వార్డు సచివాలయాలను సందర్శించారు. అక్కడ నిర్వహిస్తున్న సర్ కార్యక్రమాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటర్ జాబితా ప్రత్యేక శ్రవణ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న దరఖాస్తుల స్వీకరణ, నమోదు, ధృవీకరణ ప్రక్రియను పరిశీలించి కార్యక్రమాల నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి దరఖాస్తును జాగ్రత్తగా పరిశీలించి అర్హులైన ప్రతి ఓటర్కి సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం వార్డు సచివాలయ సిబ్బందితో సమావేశమై రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై ప్రజలకు సమగ్ర అవగాహన కల్పించి అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చేకూరేలా కృషి చేయాలని సూచించారు. అలాగే సచివాలయ సిబ్బంది విధి నిర్వహణలో సమయ పాలనను ఖచ్చితంగా పాటిస్తూ కార్యాలయానికి వచ్చే ప్రతి పౌరుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించి పారదర్శకత, బాధ్యతాయుత సేవా దృక్పథంతో ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించాలని కమిషనర్ కేవి కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ప్రజాసేవే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఉద్యోగి అంకిత భావంతో పనిచేసి ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసే విధంగా తమ బాధ్యతను నిర్వర్తించాలని ఆయన సూచించారు. శ్రీకాళహస్తి ఆలయం శ్రీ గురుదక్షిణామూర్తి అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురుదక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణ గురుకుల్ ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన, పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణల నడుమ అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామి వారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తి మండలంలోని ముచ్చివేలు గ్రామంలో 42 లక్షల రూపాయల వ్యయంతో నిర్మితమైన సీసీ రోడ్డును శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నేడు లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా శిలాఫలకాన్ని ఆవిష్కరించి రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాళహస్తి మండలంలోని ముచ్చివేలు గ్రామంలో 42 లక్షల రూపాయల వ్యయంతో నిర్మితమైన సీసీ రోడ్డును శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నేడు లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా శిలాఫలకాన్ని ఆవిష్కరించి రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ముందుగా గ్రామ స్థాయిలోని ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చి ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందజేసే విధంగా కార్యాచరణ చేపడుతుందని, గ్రామాల అభివృద్ధికి కావలసిన కార్యాచరణ క్షేత్రస్థాయిలో చేస్తుందని, ప్రతి గ్రామం ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, బొజ్జల సుధీర్ రెడ్డి గారి నాయకత్వం. అంటే ఒకసారి శ్రీకాళహస్తి మండలంలోని ముచ్చివేలు గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డితో కలిసి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. పాఠశాల ప్రాంగణంలోని వంటగది, బాత్రూంలు, పాఠశాల తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులకు ఎటువంటి సదుపాయాలు కావాలో అడిగి తెలుసుకున్నారు. శ్రీకాళహస్తి మండలంలోని ముచ్చివేలు గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డితో కలిసి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పాఠశాల ప్రాంగణంలోని వంటగది, బాత్రూంలు, పాఠశాల తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి సదుపాయాలు కావాలో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తాను నేడు శ్రీకాళహస్తి మండలంలోని ముచ్చివేలు గ్రామం నందు ఉన్న పాఠశాలను తనిఖీలు నిర్వహించగా అనేక సమస్యలు తన దృష్టికి వచ్చాయని, ఈ సమస్యని పరిష్కరించే దిశగా వెంటనే కార్యాచరణ చేపడతారని తెలియజేశారు. పాఠశాలలో ముఖ్యంగా వర్షం కురిసినప్పుడు తరగతి గదిలో కురుస్తుందని, అదేవిధంగా తరగతి గదిలో గాండ్ల సౌకర్యం లేదని, వంటశాల నందు విద్యుత్ సౌకర్యం లేకుండా ఇబ్బంది పడుతున్నారని, ఇలా అనేక సమస్యలు తన దృష్టికి వచ్చాయని, వెంటనే పరిష్కరించే దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారని, మరో నెల రోజుల్లోపల ఈ పాఠశాలలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తారని ఈ సందర్భంగా ఆయన పాఠశాల విద్యార్థులకు హామీ ఇచ్చినట్టుగా తెలియజేశారు. ఏమేమి కావాలి స్కూల్కి చెప్పండి, 1 by 1 మనిషి చెప్పు. బాత్రూమ్స్ విల్ బి డన్ విత్ ఇన్ 1 month. నెక్స్ట్ కడప నీటి చేద్దామా? ఫస్ట్ సే హాయ్ టు ఆర్డీఓ గారు. ఈజ్ అవర్ ఆర్డీఓ గారు మాట్లాడేది. ఈజ్ బికమింగ్ ఆర్డీఓ, రేపు పొద్దున కలెక్టర్ అవుతారు. సో ఈరోజు అంత చిన్న కుటుంబాన్ని నుంచి వచ్చి మీలాగా చదువుకుని గవర్నమెంట్ స్కూల్ ఎట్లా చేశారంటే ఈరోజు మనకు ఎగ్జాంపుల్స్. సో నౌ ఈజ్ ఎ హీరో. యూ వాంట్ బి ఎ హీరో? ఎవ్రీబడి రైట్? బాగా చదువుకుంటేనే బాగా పైపోతారు. మీ దగ్గర నుంచి అన్ని నక్కపోతారు, కానీ చదువు మాత్రం ఎవరు తీసుకోవాలి. నాలెడ్జ్ ఇస్ యువర్ ఓన్ ప్రాపర్టీ. ఓకేనా? బాగా చదువుకోండి. సార్ విల్ ప్రొవైడ్ యూ విత్ ఆల్ కంఫర్ట్స్. మీరు చేయాల్సింది ఏంటి? బాగా చదువుకోవాలా. ఈ సారీ చేసి ఎవ్రీబడి. నేను ఫస్ట్ టైం రావడం ఇక్కడికి, ఇంకా నేను అన్ని స్కూల్ తిరుగుతాం, ఎక్కడ ప్రాబ్లం సెట్ చేస్తా. తప్పకుండా లోకేష్ గారికి థ్యాంక్స్ చెప్పాలా. లోకేష్ గారికి అందరూ కూడా చూసి రమ్మన్నాడు, అన్ని చూస్తాం. విత్ ఇన్ 1 month ఇవన్నీ కూడా 1.5 months పడుతుంది. నేను మనీ అంతా అరేంజ్ చేసుకొని మొత్తం కూడా మీకు స్పాన్స్ కూడా 2 ఉన్నాయి కదా, దాన్ని తీసుకొచ్చి హై స్కూల్ వరకు కాల కొట్టేసినాం. 5 ఎకరాల 37 సెంట్లు సార్ హై స్కూల్ టోపల్ వల్ల. చిరంజీవి, బాలకృష్ణ ఎవడో కానీ మెయింటెనెన్స్ స్కూల్
శ్రీకాళహస్తీశ్వర వారి దేవస్థానంలో నేను నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం భక్తుల విశేష ఆదరణ మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. విద్యారంభానికి అత్యంత శుభప్రదమైన ఈ కార్యక్రమంలో వందలాది మంది చిన్నారులు తమ తల్లిదండ్రులతో కలిసి పాల్గొని శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి అమ్మవార్ల దివ్య ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించి ఆశీర్వదించారు. విద్యారంభాన్ని దైవ సన్నిధిలో ప్రారంభించడం భారతీయ సంస్కృతిలో విశిష్టమైన సాంప్రదాయమని, చిన్నారుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. దేవస్థాన కార్యనిర్వహణ అధికారి బీకే వెంకటేశ్వర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిర్వహించే సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోందని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన పాలక మండలి సభ్యులు కె వైశాలి, కె నాగరాజు, జి గోపీనాథ్, డి లక్ష్మమ్మ, ప్రత్యేక ఆహ్వానితులు సి శైలజ, ఆలయ ఉప కార్యనిర్వహణ అధికారి ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ హేమమాలిని, పర్యవేక్షకులు శ్రీహరి, ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ఆలయ పర్యవేక్షకులు సి నాగభూషణ్ యాదవ్, టెంపుల్ సూపర్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, ప్రోటోకాల్ ఏఈఓ లోకేష్ బాబు, అనుబంధ ఆలయ చైర్మన్లు, బోర్డు సభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, దేవస్థానం అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా మరి దగ్గర స్కూల్స్ నుంచి కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఎవరైతే ఉన్నారో పిల్లలు ఉన్నారో వాళ్ళందరం కూడా మరి కోఆర్డినేట్ చేసుకుని దగ్గర 2000 మంది పిల్లలు
అండ్ ఎవరైతే అక్షరాభ్యాసం చేస్తారనుకున్నారో సిద్ధంగా వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసాం, పిల్లలకి ఇన్ఫార్మ్ చేసాం, అంగన్వాడీ ప్లస్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసుకొని వచ్చి ఈరోజు స్వామివారి సన్నిధిలో చక్కగా కార్పెటింగ్ అంతా చేసి ఈరోజు అక్షరాభ్యాసం చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ ఫుడ్ అంతా కూడా అందరి పిల్లలకి ఎంతమంది వస్తే 2000 కాకపోతే 3000 మంది పిల్లలు వచ్చినా ఇంక్లూడింగ్ దర్ పేరెంట్స్ వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశాం. ఎందుకంటే అర్లీకి వస్తారు కాబట్టి పాలు, పళ్ళు, ఆ తర్వాత ప్రతి కవర్లో బలపము, బుక్కు, దాని తర్వాత వాటర్ బాటిల్స్, పెన్ను, ఇవన్నీ కూడా కవర్లో నీట్గా ఒక ప్యాకింగ్ లాగా చేసుకొని ఎవరు వచ్చిన చిన్న పిల్లలందరికీ కూడా ఇచ్చి ఈరోజు అక్షరాభ్యాసం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈవో గారు ప్రత్యేకమైన శ్రద్ధలు తీసుకున్నారు, వాళ్ళకి ధన్యవాదాలు. అట్లనే బోర్డు మెంబర్స్ కూడా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా దగ్గర కూర్చొని ప్రతి ఒక్కరు కూడా చేయడం అనేది ఈరోజు విశేషం. ఎందుకంటే ఇంతమంది లేకుండా అట్లాంటిది ప్రతి చూస్తే ఇమ్మీడియట్ గా బోర్డు మెంబర్స్ అందరూ కూడా వచ్చి కూర్చొని దగ్గరుండి వాళ్ళ పిల్లలకు చేసినట్టు బీటీ బ్రహ్మాండం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నాం. ఇంకా కూడా మెరుగ్గా ఏం చేయాలనేది ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే పిల్లలకి ఏదో ఎగ్జైటింగ్ ఇవ్వాలని నాకు ఉంది. అది ఇప్పుడు డిఓతో డిస్కస్ చేశారు. పిల్లలు వచ్చిన తర్వాత అక్షరాభ్యాసం చేసుకుంటే వాళ్ళకి ఏదో గిఫ్ట్ వచ్చింది, స్వామివారి గిఫ్ట్ ఇచ్చారు అనేటట్టు ఏదో చేయాలనే ఆలోచనలో ఉన్నాం. అది ఏందనేది తొందరలో ఫిగర్ అవుట్ చేసుకొని నెక్స్ట్ అక్షరాభ్యాసాన్ని పెడతాం. శ్రీకాళహస్తి వాహన తనిఖీ అధికారి వారి కార్యాలయంలో విద్యార్థులకు రవాణా శాఖ నిర్వహించు పనుల గురించి రోడ్డు భద్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి చైతన్య పాఠశాలకు సంబంధించి 130 మంది విద్యార్థులు హాజరైనారు. ఈ సందర్భంగా మోటార్ వాహన తనిఖీ అధికారి దామోదర్ నాయుడు మాట్లాడుతూ రహదారి భద్రతపై చిన్నతనం నుంచి అవగాహన అవసరమని తెలిపారు. రవాణా శాఖ శ్రీకాళహస్తిలో వాహనదారులకు సంబంధించి వాహన రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికేట్స్ జారీ చేయడం మరియు డ్రైవింగ్ లైసెన్స్ కు సంబంధించి లర్నింగ్ లైసెన్స్ పరీక్షలు జరపడం మరియు పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కొరకు డ్రైవింగ్ టెస్ట్ జరపడం జరుగుతుందని వివరించారు. విద్యార్థులకు కార్యాలయం నందు గల డ్రైవింగ్ ట్రాక్ గురించి వివరించారు. మరియు విద్యార్థులు రహదారి భద్రతకు సంబంధించిన నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, తల్లిదండ్రులతో పాటు పాఠశాలకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అలాగే మీ తల్లిదండ్రులను కూడా హెల్మెట్ ధరించినప్పుడే మోటార్ సైకిల్ నందు వెళ్లాలని తెలియజేశారు. రహదారిపై నడుచుకుంటూ వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఎడమవైపు నడవాలని, అలాగే రహదారిపై ఆటలాడవద్దని తెలిపారు. 18 సంవత్సరాలు నిండని వ్యక్తులు ఎవరు వాహనాలు నడపడానికి వీల్లేదని, అలా నడిపిన ఎడల మీ మీద, మీ తల్లిదండ్రుల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలియజేశారు. ఈ సమావేశంలో చైతన్య స్కూల్ టీచర్లు, రవాణా శాఖ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అటు వచ్చేసి లేదు మీరు 30-40 కిలోమీటర్స్ స్లోగా పోతున్నా కూడా కుక్క పిల్ల అర్థం పడేది ఏమవుతుంది. ఎంత అసలు ఉన్నారు తెలుసా? తెలుసా? సో ఇప్పుడు మీరేంటి 60 kg వెయిటింగ్లో ఉంటారు, 40 కిలోమీటర్స్ స్పీడ్లో ఉంటారు, కింద పడ్డారు అనుకోండి, పోస్తంతా పనిచేస్తుందిగా. అంటే ఎలా ఉంటుందంటే మనం కొబ్బరికాయ తీసుకొని, కొబ్బరికాయ కొట్టారేమన్నా కొనబట్టుకొని పట్టుకొని పుట్టినప్పుడు ఏమవుతుంది. సో వెహికల్ మీద నుంచి మీరు కట్టాలనుకోండి, ఏమవుతుంది ఆ స్పీడ్లో, అవునా? సో ఏం జరుగుతున్నప్పుడు ఇంజరీ కావడం, న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ రావడం చూస్తుంటే చాలా మందిని కాలేజీలు విరిగిపోవడం. సో వీటికన్నిటికీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి మనం? 2 మీరు కూడా మీ పేరెంట్స్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చెప్పండి, వాళ్ళు హెల్మెట్ పెట్టుకుంటా నేను బండి ఎక్కుతాను అనుకోండి. జగన్ 2.0 అంటే కులాల మధ్య చిచ్చు పెట్టడం, హిందూ మతంపై దాడి చేయడమని తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు.
జగన్ 2.0 అంటే రావణ్ శ్రవణ్లను ప్రభుత్వ పెద్దలపై రెచ్చగొట్టడమని అన్నారు. వైసీపీ కావాలనే సుగాలి ప్రీతి అంశాన్ని తెరపైకి తీసుకువస్తుందని అన్నారు. సుగాలి ప్రీతి తల్లి పార్వతమ్మ పవన్ కళ్యాణ్ పై ఫిర్యాదు చేయడం ఏంటి అని ప్రశ్నించారు. రవణ్ శ్రావణ్ సుగాలి ప్రీతి ఘటన వెనుక వైసీపీ ఉందన్నారు. సుగాలి ప్రీతి ఘటనను వెలుగులోకి తీసుకువచ్చిందే పవన్ కళ్యాణ్ అని, వైసీపీ ట్రాప్ లో పార్వతమ్మ పడిపోయిందని అన్నారు. రవణ్ వైసీపీకి సంబంధం లేదని ఎలా చెబుతారు, సిగ్గుండాలని అన్నారు. సుగాలి ప్రీతి కోసం కర్నూలుకి ఆ రోజు లక్షలాది మంది వచ్చినప్పుడు మేము కూడా చాలా మంది కాళ్ళు చేతులు విరుచుకొని హాస్పిటల్లో ఉన్నాం. ఆ రోజు కూడా మేము బాధపడలేదు, ఈ రోజు బాధపడుతున్నామని అన్నారు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో జంట హత్యలు కలకలం రేపాయి. తిరుచునూరు రోడ్డులోని టీటీడీకి చెందిన పద్మావతి కళ్యాణ మండపంలో జరుగుతున్న వివాహ వేడుకలో ఇద్దరిని కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో తమిళ హీరో విక్రమ్ ప్రభు, యాంకర్ నటి శ్రీముఖి వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వారికి ఆలయ అధికారులు రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. దర్శన అనంతరం ఆలయ వెలుపల సినీ నటులను చూసేందుకు, వారితో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ వెంకటేశ్వర సమీక్షా సమావేశం. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలపై అధికారులతో సమీక్షించిన అదనపు ఈవో వెంకటయ్య చౌదరి. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశం. శ్రీకాళహస్తి మండలం మంగళపూడి గ్రామంలో భూ రీసర్వే కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. పాల్గొన్న ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, టీడీపీ సీనియర్ నేత తొట్టంబేడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జయచంద్ర నాయుడు. గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురుదక్షిణామూర్తి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి వీటూ న్యూస్.